హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే బీరకాయ తొక్కతోనైతే చట్నీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లంచ్ టైంలో ఎక్కువ ఆలోచించకుండా ఉన్న వాటితోనే చాలా వంటలు చేసుకోవచ్చు ఆలోచిస్తే. సో ఇలా బీరకాయ తొక్కను కూడాను పారేయకుండా ఒక చట్నీని చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను రండి. సో ఇప్పుడైతే బీరకాయ తొక్కకి అంటే తొక్క చట్నీకి ఏమేమి కావాలో చూసేయండి. 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 7 ఎండుమిర్చీలు, గీచి పెట్టుకున్న బీరకాయ తొక్క, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 ఇంచు అల్లం, ఇంకా ఒక రెబ్బ కరివేపాకు. ఇవైతే పక్కన పెట్టుకోండి, సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1.5 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఇందులోకి తెల్ల నువ్వులు కూడాను 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసి మంచి షాలో ఫ్రై చేసేసుకోండి, అంటే మంచి అరోమా వచ్చేలా ఫ్రై చేసేసుకోండి. ఈ పొడి చాలా బాగుంటుందండి చట్నీకి, అలాగే చట్నీ థిక్నెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి, కొంచెం చల్లారాలన్నమాట. ఇప్పుడైతే అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిరపకాయలు వేపేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకున్నట్లయితే పొగ అనేది రాదండి, లేకుంటే పొగ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్కి తీసేసుకోండి. తీసుకొని మంచి ఫైన్ పౌడర్గా తయారు చేసేసుకోండి. సో చూస్తున్నారుగా ఇలా పౌడర్ని అయితే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది ఉంది కదా, సో అందులోకి బీరకాయ తొక్క, అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి వేయించేసుకోవాలండి. సో బీరకాయ తొక్క అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి, ఫ్రై చేసేసుకోండి. సో బీరకాయలో ఉన్న నార ఎక్కువ ఉంటుంది కదా, అది మనకి తగులుతుందా అంటే తినేటప్పుడు అనే సమస్య లేదండి. అసలు ఏమీ మనకి ఆ ఫీలింగే ఉండదు. చాలా బాగుంటుంది అసలు చట్నీ. ఒక్కసారి ట్రై చేయండి. మీరే మరి ఇంకా జన్మలో బీరకాయ తొక్క అనేది పారేయరనమాట, అంత బాగుంటుంది. దీనిలోకి నేను ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని కూడాను ముక్కలు చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటో ఇవన్నీ కాస్త మగ్గనిచ్చేసేయాలన్నమాట. ఇందులోకే ఒక చిన్న ఇప్పుడు మీరు చూసారు కదా, అంత ఇది చింతపండు అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎదురు పులుపు కోసం. ఈ పులుపు అనేది ఆ టేస్ట్ రెట్టింపు చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. సో ఇలా మగ్గిపోయిన వాటిని చల్లగా చేసుకోవాలండి, కొంచెం చల్లార్చుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లోకి వేసేసినట్లయితే మళ్ళీ ఎగిరి మన మీదకే వచ్చేస్తుంది అనమాట. వేడిగా ఉంటే మిక్సీలు కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే ఎగిరి మన ముఖం మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకోసమే కొంచెం చల్లారాలన్నమాట. ఏ చట్నీకైనా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. సో ఇప్పుడైతే చల్లగా అయిపోయింది. మిక్సీ జార్కి వేసేసి చక్కగా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. మనకి చట్నీ ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బేసుకోండి. ఈ చట్నీ మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉందండి. నాకైతే చాలా బాగా అలవాటు. మా అమ్మ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అలాగే
మా డ్యాడీకి అయితే చాలా ఇష్టం ఈ చట్నీ. సో తింటూ ఉంటారు. అలాగే మాకు కూడా ఈ చట్నీ వేసుకొని అంత నెయ్యి వేసుకొని అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే మరి మాటల్లో చెప్పలేను. సో ఇలా ఫైన్ పేస్ట్ అనేది చేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీని. సో దానికి తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, మినప్పప్పు ఇదేనండి తాలింపు, మనం నార్మల్ చట్నీలకు వేసుకున్నట్టే. సో ఎలా ఉంది బీరకాయ తొక్క చట్నీ అనేది మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.